ఉద్యమంలో కూడా అక్క మీరు బిడ్డను కూడా కోల్పోయామని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూలో కూడా చూసినాం అక్క. అసలు ఏం జరిగింది? ఏదైనా సిగ్నల్ లో నిలబడి అడుక్కుంటా 100 రూపాయలు వచ్చేయేమో, కొడుకు బతికేటోడేమో. బాబు బాగుండాలేడని ముక్కు దగ్గర చేయి పెట్టుకొని చూసుకొని నీ వెనకాల ఆస్తులు అవసరం లేదు, గుమ్మడి నరసయ్య లాంటి పాలన మీరు చేయాలి. కానీ నేను తెలంగాణ ఆడబిడ్డను అంటూ కూడా కవిత కూడా ముందుకు వస్తా ఉంది. 3.5 కోట్ల మంది తెలంగాణ బిడ్డలందరికీ ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నా. తమ్ముని నా పక్కన ఆ ఫోటో దయచేసి పెట్టు. దిశ కేసు విషయంలో ఎన్కౌంటర్ దాకా వచ్చినటువంటి దిశ చట్టాన్ని తీసుకొచ్చిరు, ఎన్కౌంటర్ చేసిరు, వెంటనే యాక్షన్ తీసుకోబడ్డది. ఎందుకు ఈ వీళ్ళ విషయంలో ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు? తుపాకీ దొరికింది, తూటాలు దొరికినాయి, కాల్చి పడేసిండు. విద్యార్థుల నిరుద్యోగాల పైన కూడా ఏంటి సర్కార్ ఇట్లా చేస్తుందని చెప్పి అమ్మాయి చాలా చోట్లల్లా విప్లవశ్రీ మాట్లాడుతుంది. ప్రశ్నించే తత్వం రాజ్యం తట్టుకోదు. ఎందుకు ప్రశ్నిస్తలేరు? తెలంగాణను ఆగం చేస్తుంటే మీరెందుకు మౌనంగా ఉన్నారు? నిరుద్యోగం పెరగడానికి కారణం కూడా ఈ పాలకులే. రేవంత్ రెడ్డి ఇల్లు ఆస్తులు అమ్మేమన్న పథకాలు ఇస్తున్నాడా? బీఆర్ఎస్ పార్టీలో 1500 కోట్లు ఉన్నాయి. ఆ 1500 కోట్లు ఆడెట్లా ఉంటాయి? నీకు ఇన్ని ఆస్తులు ఎట్లుంటాయి? నీ బిడ్డకు, నీ కొడుకుకు, నీ చుట్టాలకు, పక్కాలకు మీకెందుకు అన్ని ఆస్తులు ఉంటాయి? తెలంగాణ అప్పుల రాష్ట్రంగా ఎందుకు మారింది? చంద్రబాబు నాయుడు అయితేంది, పవన్ కళ్యాణ్ అయితేంది, జగన్ అయితేంది, రెడ్డి పోతే కమ్మ, కమ్మ పోతే రెడ్డి, అక్కడ ఈడ వెల్మ పోతే రెడ్డి, రెడ్డి పోతే వెల్మ. లకారాలే కాదు, అత్యాచారాలే కాదు, మహిళ ఉనికికి ప్రమాదంగా మారుతున్నటువంటి సోషల్ మీడియా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. నేను మీ బాను. తెలంగాణ సాధించి 12.5 ఏళ్ళు గడుస్తూ ఉన్నా అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? ఇప్పటికీ 2 ప్రభుత్వాల పరిపాలన చూసినాం. ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన 10 ఏళ్ళు చూసినాం, 2.5 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తూ ఉన్నాం. ఈ పరిపాలనలో తెలంగాణ అస్తిత్వం పైన దాడులు జరిగినట్టుగా కూడా రకరకాల ఇటు ప్రెస్ మీట్లు కావచ్చు, ఉద్యమకారులు మాట్లాడుతూ ఉన్నారు, నిరుద్యోగులు ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నారు. ఇప్పటికీ నిధులు, నీళ్లు, నియామకాలతో వచ్చిన తెలంగాణలో మళ్ళీ వాటిపైన కొట్లాట జరుగుతూ ఉంది అని చెప్పేసి చాలామంది ఉద్యమకారులు, నిరుద్యోగులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అలాగే రాజకీయాల్లో మహిళల పాత్ర ఏంటి, అసలు ఏం జరుగుతుంది, కుల వృత్తులు కావచ్చు, తెలంగాణ అస్తిత్వం కావచ్చు, ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు కవి, రచయిత్రి దాసోజు లలిత గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. అక్క నమస్తే. అక్క నమస్తే. ఎట్లా ఉన్నారు అక్క? ముందుగా ప్లస్ టీవీ యాజమాన్యానికి, తమ్ముడు భూమిపల్లి బానుకు కొలిమి సలాంలో తెలియజేస్తున్నా. పైకి చూడడానికి చాలా బాగున్నా, నిజంగా లోపల అయితే బాలేను. ఎందుకక్క? లోపల జబ్బు వస్తే మందు వేసుకోవచ్చు, ఒక రోగం వస్తే మందు వేసుకోవచ్చు, మనాదికి మందు కష్టం. అది అట్లా తెలంగాణ ఆకాంక్షలు సఫలం కాక తెలంగాణ కోసం అమరులైనటువంటి పిల్లలు, ఆ త్యాగాలు ఇంకా అసంపూర్ణంగా ఉన్నాయన్న బాధ తొలుస్తుంది. ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ప్రాతినిధ్యాలు లేవన్న బాధ బాగా ఎక్కువ ఉంది. రైట్ అక్క, మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి పరిపాలన చూసారు, ఎంతో మంది రాజకీయ నాయకులు చూసారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ పరిపాలన గమనిస్తూ ఉన్నారు. ఈ సమైక్య పరిపాలనకు కావచ్చు, లేకపోతే స్వరాష్ట్ర పరిపాలనకు కావచ్చు, తేడా ఏంటక్క? ఏం అబ్జర్వ్ చేశారు ఈ ప్రభుత్వాల పరిపాలనలో? నాయకులు మారిండ్రు తప్ప, నాయకులు మారిండ్రు, పొలిమేరలు మారినాయి. అంటే రాష్ట్ర విభజనలో పొలిమేరలు మారినాయి తప్ప యథాతథంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే ఎక్కువగా మన సంపద దోపిడికి గురైంది. మన రాష్ట్రం ఏర్పడగానే కొద్ది రోజులకే అదేంటి భూములు, సహజ వనరులు, అనేక విషయాలలో తెలంగాణ మోసపోయింది. ఒక ఉద్యమ నాయకుడని నమ్మినాన వస్తే పుచ్చిబుర్రలేని అని ఊళ్ళలో మాట్లాడతాం. అట్లా తెలంగాణ ఆకాంక్షలతో ఏర్పడ్డటువంటి తెలంగాణలో అనుకున్న వాటికంటే ఎక్కువ పుష్కలంగా మనకు ఏవైతే నీళ్లు, నిధులు, నియామకాలు, రాజకీయ ప్రాతినిధ్యాలు వస్తాయని కలలుగన్నాం మేము. వాళ్ళ రాజకీయ ప్రాతినిధ్యాలు కావాల్సిందే కదా. ఎవరి పర్సెంట్ వాళ్ళు తీసుకుంటే, ఎవరి వాటా ఎంతో పంచుకుంటే బాగుంటది తెలంగాణ, మన రాష్ట్రాన్ని మనం ఏలుకుంటామన్న ఆకాంక్ష ఉండి ఉద్యమానికి మేము సంపూర్ణంగా పనిచేసినాం.
ఎట్లాగా ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ సాధించడం ఎన్నో ఇబ్బందులు పడ్డారు, మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రభుత్వాలు వచ్చినాయి, ప్రభుత్వాలు సాధించుకున్న తర్వాత ఇప్పటికీ 12.5 ఏళ్ళుగా తెలంగాణను మనమే పాలించుకుంటున్నాం. ఏమైనా తేడా ఏమైనా అంటే సంతోషంగా ఉన్నారు నిజంగా తెలంగాణ ప్రజలు? లేరు ఏ ప్రజలు సంతోషంగా లేరు. ఒకవైపు నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతున్నారు, రైతులు పాత ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఆ తర్వాత మన్నటి ఉద్యమంలో పాల్గొన్న జెన్జీ అంతా ఆనాడు నాతో సహా ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? ఆటోలు నడుపుకుంటున్నారు, అది జొమాటో హోటళ్ల దగ్గర అన్నిటి దగ్గర పనులు చేస్తున్నారు తప్ప కొద్దిగా గొప్ప ఎంతమంది మన పెద్దపల్లి ఆత్మహత్య వరకు చాలా మంది ఆత్మహత్యలు చేసుకోగా వృత్తులు ఉపాధి కోల్పోయి కూడా అసలు నిరుద్యోగం చాలా తెలంగాణలో పెరిగిపోయింది తప్ప ఎవరు సుఖశాంతులతో లేరు. కొంతమంది ఉన్నారు సుఖశాంతులతో, కొంతమంది ఉన్నారు. కేసీఆర్ కుటుంబం సుఖశాంతులతో ఉంది. వాళ్ళ ఇంట్లో గింతంత రాజకీయ వాటా కోసం ఒక మీరు రెండు పరిశీలించాలి. ఒక రాజకీయ వాటా కోసం బిడ్డ పార్టీ పెట్టుకుంది, కొడుకు మనకు ఆయన తర్వాత నెక్స్ట్ సీఎం గా వాళ్ళు ప్రమోట్ చేస్తుంది ఆ పార్టీ అంతా. దాని తర్వాత వాళ్ళు అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి ఫస్ట్ క్యాడర్ సెకండ్ క్యాడర్ అంతా తెలంగాణను సమూలంగా దోసుకొని వాళ్ళంతా బాగున్నారు. ఇక ప్రజలైతే పూర్తి నిర్వీర్యంగా ఉన్నారు. ఎల్లదు చాలదనే దగ్గరనే ప్రజలు ఉన్నారు. ఉద్యోగాలు లేవు, భూములు లేవు, రైతు బంధువులు లేవు, ఏ బంధువులు లేవు. అంత ఎక్కడికక్కడ ప్రజలంతా గందరగోళంగా ఉపాధులు లేక జీవనోపాధులు కోల్పోయి నిర్వీర్యంగా ఉన్నటువంటి పరిస్థితి మన గ్రామాలకు వెళ్తే మండలాలకు వెళ్తే అది కనపడుతుంది. ఇంకొకటి భూముల పేరుతోటి ధరణి పేరుతోటి ఒకవైపు భూభారతి పేరుతోటి కూడా ఉన్న భూములను కూడా దళితుల భూములను బీసీల భూములను ఈ గవర్నమెంట్ సర్కార్ తీసుకుంది కదా. దీంతో పాటు మళ్ళీ అభివృద్ధి పేరుతోటి హెచ్ఎండిఏలతోటి కూడా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూములను కూడా వాపస్ తీసుకుంది. ఇట్లా ఒకవైపు భూమిని చెరబట్టిరు, మనుషులను చెరబట్టిరు, అన్నిటికంటే మించి ఆత్మగౌరవాన్ని కూడా చెరబట్టిరు. అంటే ఇక్కడ 1200 బలిదానాలు వృధా నాక ఇప్పుడు ఇన్నేళ్ళ వరకు. ఇక ఆ రోజు జరిగిన పొరపాటు ఏంటి అంటే అది ముందైతే తెలంగాణ రాని అని అన్నారు. ఇంకొక వైపు అట్లా కాదు, మనం ఏందో మనం మాట్లాడాలన్న దాంట్లో కొంతమంది మాట్లాడిండ్రు. ఆలెంద్ర నరేందర్ అన్న కనపడతాడు, తల్లి తెలంగాణ పార్టీ పెట్టినటువంటి విజయశాంతి కనపడుతుంది. తర్వాత కొంతమంది ఆత్మగౌరవం అస్తిత్వం పేరుతో రచనలు చేసినటువంటి వాళ్ళు కొంతమంది కనబడ్డారు. అయితే జయశంకర్ సార్ కూడా వీళ్ళందరూ ఉన్నారు అప్పుడు. వీళ్ళందరూ అడిగిండ్రు కూడా. ఒకవైపు అయితే తెలంగాణ అయితే ముందైతే రాని, వచ్చిన వెంటనే ఒక మంచి మేధావుల కమిటీ వేసుకొని అట్లా చేయాలన్న అనుకున్నారు. కానీ ఓడ దాటేదాకా ఓడ దిగంగానే బోడమల్లన్న అన్న తీరుగా ఈ కేసీఆర్ వైఖరి వల్ల తెలంగాణ నష్టపోయింది. 1200 మంది పిల్లల ప్రాణత్యాగాలు ఇవాళకి ఈ ప్రభుత్వాలలో అయితే వృధానే కనిపిస్తున్నాయి. కానీ మళ్ళీ మన పాలన అంటే ఇప్పుడు అగ్రకులాల పాలన ఉంది, అయితే రెడ్లది లేకపోతే వెలుమలది ఉంది. ఈ రెండు ఓసీల అంటే అగ్రకులాల పాలన పోతే తప్ప మిగతా ఏదన్నా బీసీ పార్టీయో లేదా బహుజనంగా వచ్చే పార్టీయో అట్లాంటి సర్కారు వస్తే తప్ప అందులో మళ్ళీ సామాజిక తెలంగాణ కోరేటువంటి సామాజిక ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి మహిళలు ముఖ్యమంత్రి అయితే తప్ప తల్లికి కడుపు కోత తెలుస్తుంది. అట్లా మాకే తెలుస్తుంది కదా పిల్లల బాధ. ఆ తల్లులు మళ్ళీ పాత 69 ఉద్యమకారులనైనా తర్వాత ఇప్పటి ఉద్యమకారులనైనా మళ్ళీ తొలి దశల ఉద్యమకారులను గుర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మా తల్లుల మీదనే ఉంది. వేరేటోనికి ఎట్లుంటది? బట్టలు ఇప్పించి బతుకమ్మలు ఆడినోనికి ఎందుకు ఉంటది? భూమి అంతా చెరబట్టినోనికి ఎట్లుంటది? మహిళను అదేంది శాసనసభలకు భాగస్వామ్యం చేయనోనికి ఎట్లా ఉంటది? నామినేటెడ్ పోస్టులు ఇయ్యనోనికి ఎట్లా ఉంటది? వీళ్ళంతా మహిళా వ్యతిరేకమైనటువంటి పార్టీలు ఇవి. వీళ్ళకి ఎట్లా ఉంటది? ఉండదు కదా. అస్సలు మహిళల పైన ఉద్యమకారుల పైన మన ప్రాణత్యాగాలతో ఏర్పడినటువంటి తెలంగాణ మీద
ప్రాణ త్యాగాలు చేసుకున్నటువంటి అమరవీరుల మీద వీళ్ళకు ఎందుకు ప్రేమ ఉంటది? ఉండదు. మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ ఉద్యమంలో ఏమేమి గుర్తులు అంటే తెలంగాణ ఉద్యమం అనగా మీరు ఏమేమి చేసిరో అవన్నీ గుర్తుకొస్తా ఉంటాయి. అనేక సార్లు గుర్తుకొస్తాయి. అసలు ఏం కోల్పోయారు? ఏమైనా కోల్పోయారా తెలంగాణ ఉద్యమం? మా జీవితాలే కోల్పోయినాం కదా మేము, చాలా కోల్పోయినాం. నాకు చంటి బిడ్డలు, 2 చంటి బిడ్డలు. అంతకంటే ముందే అదే అప్పటికే 1996 ఒకవైపు బెల్లిలలితక్క పాటలు భువనగిరి ప్రాంతాలలో విరివిగా వినబడుతున్నాయి. ట్రాక్టర్లతోటి మా అమ్మలు మా ఊర్లలో నుంచి చుట్టుముట్టు నల్గొండ భువనగిరికి దగ్గర ఉన్నటువంటి ప్రాంతం మాది. అట్లా ట్రాక్టర్ల మీద భద్రయ్య అని ఉండే ఊర్లో, ఆ భద్రయ్య ట్రాక్టర్ ఇంకో ఎవరిదో ఒక ట్రాక్టర్ ఉండే, ట్రాక్టర్ నిండా సరిపోయేంత మంది మహిళలు అంటే మా అమ్మ, మా చుట్టూనోళ్ళు, కొంత వాళ్ళు వీళ్ళ సబ్బండ ప్రజలల్లా ఆడమ్మగా అందరు కలిసి లలితక్క మీటింగ్ ఆమె పాట వినడం కోసం, ఆమె విని ఆమె పాటల చైతన్యం కోసం అట్లా వెళ్ళిన వాళ్ళని నేను చూసిన. అవి నాకు గుర్తున్నాయి. మళ్ళీ ఇంట్లో మా అమ్మ వాళ్ళ పాటలు మళ్ళీ పాడడము, వినడము, లేదా ఆమె గురించి చెప్పడము. తర్వాత మా రోజు వీరన్న కూడా అట్లా ఆయన ఉపన్యాసాలు నేను వినలేదు, నేను వీరన్నను చూడలేదు, కానీ ఆ ప్రభావం మా ఊర్లో వెంటనైతుంది. సూర్యాపేట, ఉమ్మడి నల్గొండ మేము వీళ్ళందరిని వింటున్నాం అప్పటికి. ఇక కొద్దిగా గొప్ప అట్లా వింటున్న తరుణంలో చదువు వెలుగు అనే ఒక ప్రోగ్రామ్స్ కూడా మా ఊరికి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. చదువు వెలుగు ప్రోగ్రామ్ తో కూడా మా ఊరికి అనేక పాటలు, తర్వాత గోడల మీద, మట్టి గోడల మీద తెల్ల సున్నంతో కోడిక తీసుకొని రాసేవాళ్ళు. ఈ చదువు ఆడపిల్లలు చదువుకోవాలని. తర్వాత సాంస్కృతికానికి సంబంధించిన అనేక కొన్ని స్లోగన్స్ అవన్నీ మా మీద ప్రభావమే చూపినవి. మేము ఏమనుకుంటున్నామంటే అప్పటి నుంచి మొదలుకొని 1996 నుండి కొంత చైతన్యం మేము వస్తున్న పిల్లలం, మా 10వ తరగతి అయిపోతున్న పిల్లలం మేము. మాకైతే ఆ ప్రభావం మా మీద ఉంది. మా సార్లు కూడా, మా బడి పంతులు కూడా కొంత నాటకాలలో కూడా మాకు అట్లాంటి ఇవి చూపించారు. చదువు వెలుగులో వచ్చినటువంటి పాటలు, కలేకూరు ప్రసాద్ అన్న రాసినటువంటి పాటలు, కర్మభూమిలో పూసిన ఓ పువ్వ, విరిసి విరియని ఓ చిరునవ్వ, కన్నుల ఆశలు నీరై కారగా. అంటే అప్పటికే కట్నం వద్దు, కట్నం తీసుకుంటే ఇట్లా కట్నం ఇచ్చి తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనే అనేక విషయాలు. అదొకటే కాదు, చదువు అయినా కట్నం అయినా, తర్వాత మరీ ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవాలన్నటువంటి సోయి తీసుకొస్తున్న క్రమంలో మేము అమ్మనబోలు అని మా ఊరు పక్కన అమ్మనబోలు ఒక మండల స్థాయి పోటీలు జరిగినాయి. ఏంటి సాంస్కృతికంగా పాటల పోటీలు, నాటక పోటీలు, వ్యాసరచన పోటీలు, ఈ 3 పాల్గొన్నా. నా క్లాస్మేట్స్ కూడా చూస్తున్నాలే రేపు. అయితే వాటిల్లో పాల్గొన్నాం. మాకు అప్పటికే ఒక రకమైన అవగాహన ఉంది, మా ఇండ్లలో కూడా అవగాహన ఉంది. దాంతో పాటు నా పెళ్లి 1996 10వ తరగతిలో అయింది. నేను చిన్న వయసులోనే అయింది. మా భర్త కూడా కవి రచయిత కావడం, ఆయన కూడా కొంత సాహిత్యమైనటువంటి సోపద్దారులు ఆయనకు చాలా మంది ఉన్నారు. అట్లా ఆ నేపథ్యం నిండుగా అంటుకుంది. అంటే చైతన్యం, మాకు ఆ చైతన్యం అంటుకుంది. దాంతోపాటు కొంత ఉద్యమం, అట్లాంటి గుర్తులు చాలా ఉన్నాయి. 1996లో ఒకవైపు వీరన్న, ఒకవైపు బెల్లిలలితక్క వాళ్ళు పాటలు అవి వింటున్న కొద్ది రోజులకే 2 ఏళ్ల తర్వాతనే మళ్ళీ వినకూడని వాళ్ళ మరణ వార్తలు విన్నాం మేము. ఆ మరణ వార్తలకు కారణమైన వాళ్ళు చంద్రబాబు నాయుడు. వాళ్ళు ప్రశ్నించరు, తాగబోతే నీళ్లు లేవు అని ఒక పాట, అందుకోర గుత్పందుకో, ఎవరి మీద, ఆధిపత్యాల మీద అందుకోమంటుండ్రు. ఈ పాటల ప్రభావం మా మీద కొంతుంది. దాని నుంచి ఇంకా ముందుకు రావడం, తర్వాత పెళ్లి తర్వాత కూడా 96లో పెళ్లి తర్వాత కూడా మాకు ఈ నేపథ్యం, మా వారు కవి రచయిత, ఆయన ఏమి అదేంది హిమాలయాలు లేకపోతే అవో ఇవో సోయగా కవిత్వమో లేకపోతే వంది మాగధ సాహిత్యం కాదు ఆయనది. ఆయన అప్పటికే నా వృత్తి ఏంటి, నా వృత్తిలో ఉన్నటువంటి అదేంది పాలక మండళ్ళు, సాధన సమితిలు, తర్వాత కార్పొరేషన్స్ ఏవి, ఫెడరేషన్స్ ఏవి, ఒరే పాలక అని చెప్పి అప్పటికి చాలా అద్భుతమైన కవిత్వం రాస్తున్నాడు. గొడ్డళ్ళు ఎగురేయాలన్నాడు. నేనేమనుకున్నా అంటే ఇట్లా గొడ్డలు అంటే ఈ గొడ్డలు కాదు, రాజ్యాధికారం అనేటువంటి గొడ్డళ్ళు ఎగురేయాలని చెప్తున్నాడు. మనకు నేను చెక్కిన కుర్చీలో నేను ఎందుకు కూర్చోవట్లేనని రాసిండు. పెద్ద బాడిసలు వేసుకొని మనం
అసెంబ్లీకి వెళ్దామని అంటాడు. అట్లాంటి సాహిత్యం నన్ను చాలా తెలంగాణ ఉద్యమంలో పనిచేయడానికి పనికి వచ్చింది. నేను కొద్దిగా గొప్ప తెలుసో తెలియకనో ఏమి అకాడమీ చదువులు లేకపోయినా వేదిక మీద నాకు తగినంత, నా ప్రజలకు తగినంత భాషను నేను వెళ్ళగలిగిన, మాట్లాడగలిగిన. అట్లా తెలంగాణ వంట వార్పులో పాల్గొన్నాం, తర్వాత సాగరహారాలలో పాల్గొన్నాం, తర్వాత అమ్మల సంఘం అని పెడితే పద్మక్క ఆమె మాట్లాడుతుంటే మేము వినేవాళ్ళం, ముగ్ధులం అయిపోయేవాళ్ళం. తెలంగాణ వంటల గురించి, తెలంగాణ కళల గురించి. అట్లా అమ్మలుగా మన తెలంగాణలో ఏం పాత్ర పోషించాలనేది అల్లం పద్మక్క మాట్లాడుతుంటే మాకు చాలా, అల్లం నారాయణ అన్నతో కూడా నాకు తక్కువ పరిచయం, అంటే కొంచెం అట్లా, కానీ పద్మక్కతో మాకు పరిచయాలు. దాని తర్వాత మహిళా జేఏసీ అని చెప్పి తుల ఉమక్క, తర్వాత మన జూపాక సుభద్రక్క, వీళ్ళు జేఏసీ, మహిళా జేఏసీ ఏర్పాటు చేసిర్రు. తర్వాత ఇవి మన ఇప్పటికైతే తెలంగాణ ఉద్యమం జరగని మన వాళ్ళను, మన రాష్ట్రం కోసం మన ఉద్యమం అని చెప్తూ వాళ్ళు రాసిర్రు. మళ్ళీ ఈ ముక్త అని చెప్పి ఒక వేదిక పెట్టి కొల్లాపురం విమలక్క గారు, ఆమె కూడా చరిత్రకారిణి, ఆమె కూడా ఒక వేదిక ఆమె కూడా పెట్టింది. ఇంకొక వైపు ఓటు నేడు గ్యారంటీతో సోగరా బేగం, చాలా మంది మహిళలు పాల్గొంటే ఈ తెలంగాణ సాధ్యమైంది. ఒక్కరో ఇద్దరో పాల్గొంటే రాలేదు. ఒక సంస్థ ఏదో NGO సంస్థల వల్ల రాలేదు. కానీ ఈడ నికార్సుగా ఖచ్చితంగా పనిచేసిన అక్కలతో నేనున్నా, వాళ్ళతో కొంత కార్యకర్తగా నేనున్నా. ఇక ఆ నుంచి తెలంగాణ మూమెంట్ వచ్చి కొంచెం అట్లా ఇట్లా అంటున్నప్పుడు కేసీఆర్ దీక్ష చేస్తున్నాడు. అదే సందర్భంలో శ్రీకాంతాచారి LB నగర్ లో అంటించుకున్నాడు, నిప్పు అంటించుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఇంకా మాకు ఇంట్లో కూర్చోవాలనిపించలే, ఏ రోజు ఇంట్లో కూర్చోలే. ఎప్పుడు నిరంతరం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు, తర్వాత ఇంకొక చోట అదే ధూమ్ధాములు ఎప్పుడు నిర్వహిస్తుండేవాళ్ళు. విమలక్క ధర్నా చౌక్ లో ఆమె ధూమ్ధామ్ నిర్వహిస్తున్న రోజు మా కాలనీ నుంచి ఒక ప్రైవేట్ స్కూల్ అయినప్పటికీ మా కాలనీ ప్రజల్ని, చుట్టూన్న కొంతమందిని, జై తెలంగాణ అంటున్న వాళ్ళందరినీ సెలెక్టెడ్ గా కొంతమందిని తీసుకొని ఆ బస్సులో తీసుకొని, కొంతమంది మైనారిటీ సోదరీమణులను కూడా ఆటోలల్లో బస్సులల్లో ఆయన కాడికి తీసుకొని ధర్నా చౌక్ వచ్చిన ఆ రోజు. అట్లా ఒకటారు ఉండే అనేక ఉద్యమంలో కూడా బిడ్డను కూడా కోల్పోయామని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూలో కూడా చూసినాం. అసలు ఏం జరిగింది? నాకు 2000 సంవత్సరంలో బాబు పుట్టిండు. అప్పటికి మా వారు ఈ పుస్తకాలు రాస్తూ అదేంది ఎక్కడ పడితే అక్కడికి సభలకు, సమావేశాలకు అనేక వెళ్తూ ఉండేవాడు. ఒకవైపు నేను ప్రెగ్నెంట్, నిండు పొట్ట వచ్చేసింది, అంటే 9 నెలలు నిండుతాయి కదా, 9 నెలలు నిండుతున్నాయి. మా అమ్మ వాళ్ళు వచ్చి నా దగ్గరనే ఉన్నారు, వాళ్ళు తీసుకుపోయే రోజులు తీసుకుపోయారు, నా దగ్గరనే ఉన్నారు. నేను లేక పుట్టిన బిడ్డను. మా అమ్మ పుట్టకు, చెట్టుకు, గట్టుకు మొక్కేది. ఏంది అమ్మ నేను కోతినే పుడుతున్నా, నా కోతి కడుపులో పిల్లలు వచ్చేటోళ్ళు, కోడినైతే ఆ కోడికి అంతమంది పిల్లలు ఉండరు, నాకేంది పిల్లలు లేరు, ఎందుకు నాకు ఇది అసలు అసంపూర్ణంగా ఇదా బతుకుతానా అని చెప్పి మా అమ్మకు చాలా బాధపడేది. అట్లా అని చెప్పి ఏమి శాస్త్రీయత తెలియని వ్యక్తి కాదు మా అమ్మ. డాక్టర్స్ దగ్గరకు వెళ్ళేది, ఎక్కడెక్కడ డాక్టర్లను, హైదరాబాద్ దాకా, ఒక పల్లెటూరు మారుమూల నుంచి సర్వీసులను నడిచేవి. ఇట్లాంటి ఎర్ర బస్సుల చాలా తక్కువ, ఒక సర్వీస్ ఏముండేనట మా చిన్నప్పుడు. ఆ సర్వీసు ఎక్కి చౌటుప్పల దిగి హైదరాబాదు డాక్టర్ల దాకా మా అమ్మ వచ్చింది. నల్గొండలో డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. గర్భసంచిని తిరుమడి చేయించుకోవడం అంటారు. ఒక్కసారి చేయించుకుంటే 1000 ఏమంటారు, ఒక కాన్పు కంటే ఎంత నొప్పి ఉంటుందో 10 మందిని కంటే అంత నొప్పి ఉంటుంది తిరుమడి అనేది చేయించుకుంటే. 10 మంది పిల్లలు ఒకేసారి పుడితే ఎంత నొప్పి ఉంటుంది, అంత పెయిన్ అనుభవించి మా అమ్మ మమ్మల్ని అన్నది. నాకు ఒక అన్న, నేను, మా తమ్ముడు, ముగ్గురం. అయితే అట్లా అంత లేక పెంచుకోవడమో లేకపోతే మేము ఎట్లనో, మా అమ్మకు మాత్రం మేము చాలా, అందరి తల్లులకు ఉంటది కానీ మా మీద అయితే ఇంకా ఎక్కువ అనిపించేది. అందరికంటే ఎక్కువ సహజంగా చాలా మంది తల్లి పిల్లలకి అయితే ప్రేమలే ఉంటాయి కానీ మాకు మాత్రం మా అమ్మ సహజంగా అనిపించలేదు. కొలతలు లేవు తల్లి ప్రేమ చెప్పడానికి, నాకు కూడా చెప్పడానికి కష్టం. ఎల్లలు లేవు, కొలతలు లేవు తల్లి ప్రేమకు. అట్లా నా దగ్గర వచ్చింది, ఆ బాబు పుట్టిండు. తర్వాత పురుళ్ళు 21 అవన్నీ చేసిర్రు. ఒక
మళ్ళీ 3 నెలలు మా ఇంట్లో ఉంచుకొని, మా తల్లిగారి ఇంట్లో ఉంచుకొని మళ్ళీ మా అత్తగారింటికి పంపించారు. మా ఆయన అప్పటికే ఇక సభలు సమావేశాలు అటు ఇటు తిరగడం. తర్వాత మా ఆయనది బంగారం, మేము బంగారం పని వృత్తి, కంసాలి పని చేస్తాం. ఆ వృత్తిలో తను పెద్ద కుటుంబం, అటు ఒకవైపు కుటుంబాన్ని ఎల్ల తీసుకుంటూ ఇంకొక వైపు షాప్ రెంట్లు. తర్వాత అప్పుడే వృత్తులు కనుమరుగైతున్న సందర్భం. వృత్తులు అంటే కనుమరుగంటే తక్కువ పని షోరూమ్లు వచ్చేస్తున్నాయి. అప్పటికే ఆయన షోరూమ్ గో బ్యాక్ మార్బడి అని అంటుండే. మీ కరపత్రాలు నేను ఆ సమయంలో మార్బడి గో బ్యాక్, మీ కరపత్రాలు మళ్ళీ కలిసినప్పుడు నేను అందిస్తాను, లేదా మరో ఇంటర్వ్యూలో నేను చూపిస్తావి. అయితే గో బ్యాక్ మార్వడి అని అంటున్నారు. ముమ్మడిగిరి అన్న, మా వారు, మోత్కూరు శ్రీనివాస్, ఇంకా కొంతమంది కలిసి అప్పటికే మార్వడి గో బ్యాక్ అంటున్నారు. షోరూమ్లు వెనక్కి వెళ్ళిపోవాలంటున్నారు. మా వృత్తి మేమే చేయాలంటున్నారు. ఆయన అట్లా బిజీగా ఉన్నాడు. మా ఇంట్లో ఇక బాబుకు ఆరోగ్యం బాలేదు, అస్సలు బాలేదు. కొంచెం జ్వరం వచ్చింది, హైదరాబాద్ లో చూపించుకున్నాం. మళ్ళీ ఇంటికి పోయినాం, జ్వరం వచ్చింది. ఆయననేమో 2 రోజులు 3 రోజుల దాకా అటు ఇటే వెళ్ళిపోయేది. నా దగ్గర ₹1 లేదు, పైసలు లేవు. అప్పటికే అటు ఇటు అడిగి కొంత వైద్యం చేయించగలిగిన, కానీ ఒకే ఒక ₹100 లేక ఆ సిరప్ ఒకటి పోయాలట. అప్పటికి ఆ సిరప్ పోయాలి. ఆ సిరప్ కోసం నేను ఊరంతా తిరిగిన. అంటే దాదాపుగా తెలిసిన వాళ్ళ దగ్గర పోయినా, తెలిసిన మెడికల్ షాప్ల దగ్గర పోయినా ఎవ్వరు ఆ సిరప్ ఇయ్యలేదు. ఏదైనా సిగ్నల్ లో నిలబడి అడుక్కుంటా ₹100 వచ్చేయేమో, కొడుకు బతికేటోడేమో అని అనిపించింది. సద్దల బతుకమ్మ నాడు, నిండు సద్దల బతుకమ్మ. బతుకమ్మ పండుగలో 9వ రోజు అందరు బతుకమ్మలు ఎత్తుకుంటారు. నేను కూడా బతుకమ్మను ఆ రోజు వేర్చలేదు. నేను బతకడానికి, నా కొడుకును బతికించుకోవడం కోసం నల్గొండ మొత్తం తిరుగుతున్నా. మెడికల్ షాపులు, రీగల్ మెడికల్ షాపులు, అట్లాంటి అన్ని. చంటి బాబు నిండా 19 ఏళ్ళు 18 ఏళ్ళు ఏమున్నాను తిరుగుతున్న ₹100 పుట్టలేదు. నాకు అడగడం రాలేదు, లేకపోతే నా కొడుకు బ్రతకడం కుదరలేదు. బాబు చచ్చిపోయాడు. అంటే ఉద్యమంలో పాల్గొని ఆర్థికంగా ఏం చూసుకోకపోవడం వల్లనే చూసుకోకపోవడమే. ఈనాటికి మేము ఆర్థికంగా ఇప్పటికీ కూడా ఏం చూసుకుంటలేము. మీకు కూడా తెలుసు, ఆర్థికంగా ఏ రోజు చూసుకుంటలేము. ఆర్థికంగా అసలు ఆలోచన రావట్లేదు, ఇప్పటికీ కూడా రావట్లేదు. తర్వాత పుట్టిన పిల్లలకు కూడా అనారోగ్యాలు వచ్చినప్పుడు కూడా తినడానికే కష్టం ఉంది కదా. ఇంకా ఆరోగ్యం కోసం ఎట్లా చూసుకుంటాం? అవన్నీ ఎట్లా పాసిబుల్ అయితలేవు, కావట్లేవు. మనమేం రియల్ ఎస్టేట్ కాదు కదా మన జీవితాలు. వృత్తుల నుంచి పని చేయాలి. పని నుంచి వచ్చిన గౌరవంగా వచ్చినటువంటి అమ్మకు ఒక కూలి, మేకింగ్ అంటారు కదా, అవి అట్లా తినాలి తప్ప లేనివి ఎట్లా. అట్లా ఆ బాబు చచ్చిపోయిన తర్వాత నేను చాలా అసలు మాతృత్వం కదా, చిన్న పిల్లని, నేనే చిన్న పిల్లని, నాకో చిన్న పిల్లగాడు, ఏంటి ఇట్లా జరిగింది, నేను ఎవరిని క్వశ్చన్ చేయాలో నాకు అర్థం కాలేదు. 7 నెలల బాబు కూర్చుంటున్నాడు, బాబు చచ్చిపోయిండు, ఎవరిని క్వశ్చన్ చేయాలో నాకు అర్థం కాలేదు. ఒకవైపు మాకు పైసలు లేని తనని క్వశ్చన్ చేయాలనా, లేకపోతే మా వారిని అనాలనా, అంటే మా ఆయన అనాలనా, లేకపోతే ఏంటి ఇదంతా, అంటే డబ్బులు కూడా పెట్టుకోలేని తన అనుకోవాలా అనేది నుంచి నాకు చైతన్యమే వచ్చింది తప్ప నాలాగే ఇంకెంతమంది తల్లులు ఉన్నారు వైద్యం అందక. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఆ రోజు వెళ్ళాలి, కానీ ఆదివారం కావడం వల్ల డ్యూటీ డాక్టర్స్ లేరు. నేను అక్కడికి కూడా వెళ్ళిన, ఆయన డ్యూటీ డాక్టర్లు లేరు, నర్స్ ఏదో ఇంకా ఇస్తా అని చెప్పి మొత్తానికి వైద్యం కూడా నిర్లక్ష్యమే. అక్కడ కూడా నిర్లక్ష్యమే జరిగింది. మెడికల్ షాపులలో కూడా నేను తర్వాత ఇస్తానా, లేడన్నమ్మా ఆయన, నేను రేపు డబ్బులు ఇస్తానా, బాబు ఇట్లా బాగా నిప్పులాగా కాలిపోతున్నాడు అని చెప్పి కొన్ని నీళ్లు చల్లుకుంటా, నా పైట కొంగుతోడు తుడుచుకుంటా, బాబు బాగుండాలేడని ముక్కు దగ్గర చేయి పెట్టుకొని చూసుకొని, నాకు అసలు తెలుస్తలేదు, పాలు తాగట్లేడు, కళ్ళు ఒకసారి పైకి అంటుండు, ఒకసారి కిందికి అంటుండు, నాకు అస్సలు అర్థమైతలేదు. కానీ చచ్చిపోతాడని ఎందుకో మనసు బాగా, కడుపుల పేగులు పీకుతున్నాయి, కంపల్సరీ బాబాయ్ వెళ్ళిపోతాడు, నాకేదో బంధం తెగిపోతుందని మనసు గట్టిగా బలంగా అనిపిస్తుంది. అన్న మీ కాలు మొక్తా, రేపు తెచ్చిస్తా, మా ఆయన వస్తాడు, మా ఊరు ఇది, మెడికల్ షాప్ దగ్గర మేము పలానా అని చెప్పినా కానీ నా మాట చెల్లలేదు. వైద్యము గవర్నమెంట్ హాస్పిటల్లో అందలేదు. ఈనాటికి
నేను చెప్పడానికి కూడా అది పూరించలేను. అసలు నా కడుపుకు తెలుసు. నాకు చంటి బాబు కదా, ఇప్పటికే నాకు కళలు వచ్చినట్టు పట్టుకున్నట్టు అమ్మ అని ఏడ్చినట్టు అట్లా అనిపిస్తుంటది. నేను ఇట్లాంటి పెయిన్ అనుభవిస్తున్నాను. 20 ఏండ్ల కొడుకులను, నోటికాడు బుక్ అయినటువంటి కొడుకులను తెలంగాణ ఉద్యమంలో పోగొట్టుకున్న తల్లుల కోసం నేను పనిచేయాలి కదా. నేను పని చేయాలి. ప్రొఫెసర్లో, రీడర్లో, లేకపోతే అదేంది డాక్టర్లో, లాయర్లో, ఇంజనీర్లో, జేఏసీలుగా ఏర్పడి తెలంగాణను తీసుకొచ్చినాం. ఇవాళ మీరంతా ఎక్కడున్నారు? మీరంతా ఉద్యమ నాయకులుగా పనిచేసినటువంటి వాళ్ళు మీరు ఇవాళ ఎక్కడున్నారు? ఎందుకు ప్రశ్నిస్తలేరు? తెలంగాణను ఆగం చేస్తుంటే మీరెందుకు మౌనంగా ఉన్నారు? అదేంటి మీడియాలో కూడా మీరెందుకు, మీడియా చాలా మంది ఉన్నారు కదా, మీరెందుకు మీకు చిన్న చిన్న పదవులు వస్తే అయిపోయిందా? మనం పార్టీలలో భాగస్వామ్యం కాదు కదా, ప్రజలలో భాగస్వామ్యం కావాలి. మీరెందుకు భాగస్వామ్యం అయితే లేరని చెప్పి నేను ఒక్కరానిగా కనపడుతుండొచ్చు. నా ఎన్నుకున్నటువంటి వాళ్ళు నాలాగా గోసపడుతున్నటువంటి తల్లులు ఉన్నారు. అదే కడుపు కోతకే ఇంత బాధ అవుతుంది కదా, మరి గుల్ల పట్టుకొని చాకలి దాన్నమ్మో అని దొరల గడిల ముందల అడిగిన చాకలి తల్లికి రాజ్యం కావాలి కదా. ఆమె కదా శాసనసభలకు వెళ్ళవలసింది. బొడ్డు కోసి పేరు పెట్టి పిల్లొచ్చినా బట్టి పిడికొచ్చినా బట్టి అదేంది మంత్రసానితనం చేసినటువంటి పురుడు చేసినటువంటి ఆ తల్లి కూడా శాసనసభలోకి రావాలి కదా. నాలాంటి తల్లులను కూడా మేము అశోక ధర్మచక్రం ఎట్లా ఉంటుందో బండిగిళ్ళను తయారు చేసి రూపకల్పనని అశోక చక్రం వేరు కాదు, మేము చేసినటువంటి బండిగిళ్ళ వేరు కాదు. ఆ బండిగిళ్ళను తయారు చేసి 2 చక్రాలను అమర్చి ధాన్యాన్ని మొయ్యాలని చెప్పి ఎడ్లకు బరువు కాకుండా మళ్ళీ పశువులంటే కూడా పశువులంటే తర్వాత జంతువుల మీద మాకు కనికరం ప్రేమ ఉంటదని చెప్పడానికి కూడా ఒక ఇరుసు బుడ్డికి కుయ్యలు అట్లా అమర్చి ఎద్దు మీద కూడా బరువు పడకుండా ఏ క్రమంలో ఏ పద్ధతిలో చేస్తే బండి పశువులకు కూడా వాటి మెడల మీద బరువులు పడొద్దని చెప్పి తేలికైనటువంటి కట్టెలను వాడి మేము ఎడ్ల బండ్లను తయారు చేసినాం. మేము రవాణాకు అదేంది మనుషులు మోయడానికి పనికొచ్చినాయి, ధాన్యాన్ని మోయడానికి పనికొచ్చినాయి, అన్నిటికి ఉపయోగపడేటువంటి నాగరికతకు ఉపయోగపడేటువంటి విశ్వకర్మ కడుపులో అంటే ఆవిటి మొదాలు అరక ఏరు ముందా ఏకాశం ముందా అంటే ఏరైనా ఏకాశ అయినా కొలిమి ముందు మేము కొలిమి పెట్టి కర్రు తయారు చేయాలి, నాగలు తయారు చేయాలి, గుద్దలి పలుగులు తయారు చేయాలి, అన్ని గొర్రు చేయాలి, దంతె చేయాలి, కొడవన్లు చేయాలి, గొడ్డన్లు చేయాలి. అక్కడ నుంచి నేను నాగరికత నేర్చుకున్నా. నేను మాట్లాడుకుంటే నేను శాసనసభలోకి వెళ్ళి ఇగో మాకు ఈ బాధలు ఉన్నాయి, ఇగో మేము 100% మేము మహిళలం, ఈ కులాల ప్రజలు ఉన్నాం మేము, మరి మా ప్రాతినిధ్యం ఏదని నేను ఎన్నడూ మాట్లాడాలి. భారతదేశంలో జాతీయ రాజకీయాలలో ఎప్పుడు అంతర్భాగం అవుతాం. మమ్మల్ని ఇంకా చదువు రాలేదు అని అంటే ఇంకా నిరుద్యోగులు ఉన్నారు, ఆటోలు నడుపుతున్నారు, జొమాటోలలో పని చేస్తున్నారు, తర్వాత బట్టల షాపులలో పనిచేస్తున్నారు, డ్రైనేజీలలో పనిచేస్తున్నారు, కువైట్ దేశాలలో ఉన్నారు, బొగ్గుబాయిలలో మా వాళ్ళు ఉన్నారు. మీరు తెల్లగా వేషాలు కట్టుకొని మా ప్రజలను ప్రతిసారి వచ్చి మోసం చేస్తారే, మేము ప్రాణం పెట్టి పని చేస్తున్నాం, మరి మేము ఎప్పుడు శాసనసభలో మాట్లాడాలి? మాకు ఇది సామాజిక న్యాయం అంటే మేము కదా మాట్లాడాల్సింది అని మా ప్రజలకు మేము సోయి తెచ్చుకోవడం కోసం మీడియా కొంత నీలాంటి మీడియా కొంత ఇట్లా పిలిచి అక్క అని మాట్లాడుతున్నాం. మా ఎమోషన్ ఇక్కడ కాదు తీరేది, ప్రజల మధ్యలో మాట్లాడాలి. ఇదే ప్రజల్ని కలుపుకొని మాట్లాడాలంటే మాకు శాసనసభ కావాలి. మాకు శాసనసభలో మేము శాసనాలు చేసుకుంటే తప్ప ఇగో మాకు వెళుతుంది, మాకు ఇంత చదువు సంపూర్ణంగా మాకు ఈ చదువు కావాలి, ఇగో మాకు ఇందులో వైద్యంలో మాకు ఇది కావాలి, ఉచిత వైద్యం, ఉచిత చదువు, మాకు ఇవి కావాలి. మాకు ఏ పథకాలు ఎందుకు, మిగతా పథకాలు ఎందుకు? మీరు మీ ఇంట్లో నుంచి ఇస్తున్నా నాయకులు ఎవరన్నా? రేవంత్ రెడ్డి ఇండ్లు ఆస్తులు అమ్మేమన్న పథకాలు ఇస్తున్నాడా? బీఆర్ఎస్ పార్టీలో 1500 కోట్లు ఉన్నాయి. ఆ 1500 కోట్లు ఆడెట్లా ఉంటాయి? నీ పార్టీలో ఎట్లా పైసలు ఉంటాయి? నీకు ఇన్ని ఆస్తులు ఎట్లుంటాయి? నీ బిడ్డకు, నీ కొడుకుకు, నీ చుట్టాలకు, పక్కాలకు మీకెందుకు అన్ని ఆస్తులు ఉంటాయి? తెలంగాణ అప్పుల రాష్ట్రంగా ఎందుకు మారింది అని ప్రజలకు చెప్పాలి కదా, మేము ప్రజల వద్దకు మోసుకపోవాలి కదా. అట్లా నిరంతరం తిరుగుతున్నా. మనకు మంచి టీము కూడా ఉంది, నిరంతరం తిరుగుతున్నాం. అయితే ఈ బట్ట ఇగో ఇది చేనేత, మరి చేనేత బట్టను వేసినటువంటి రాట్నవుడికి
అచ్చతికి అల్లు చాపి మగ్గం మీద దోనిగా చుట్టుకున్నటువంటి బట్ట నా రాధమ్మ తల్లులు కట్టుకున్నారా, నా మిరియాల జయమ్మలు కట్టుకున్నారా, షెరిపెల్లోళ్ళు కట్టుకున్నారా అంటే నా తల్లులు నేను చూసిన నా ఊరు తల్లులు గుమ్మి రాట్నం భుజాన పెట్టుకొని కందెన కదురు పడితే ఇగో 24 గంటలు ఆ బరువుని ఎత్తుకొని కొలిమి కాడికి వచ్చేవాళ్ళు. మా నాయన కొలిమి పని దాతి పని 2 కలిపి చేసేవాడు పని. మా ఇంటి ముందర ఒక 7 మంది పనులు నేర్చుకునేవాళ్ళు. ఆ రోజు నిరుద్యోగం అంటే ఇట్లా అదేంది ఎవరి పరిశ్రమల వాళ్ళు చేసుకుంటే అట్లా ఉద్యోగాల మీద ఏముంది, గవర్నమెంట్ ఉద్యోగం గాడిదతో సమానం అని ఒకప్పుడు. అంటే మనము ఉపాధులు మనం నిర్మించుకోవాలి కదా. అట్లా ఈ రాష్ట్రంలో మనకు ఎవడైతే మన ఉపాధులకు గంటి కొడుతుండో నిరుద్యోగం పెరగడానికి కారణం కూడా ఈ పాలకులే. ఆదాని అంబానీలకు దోచిపెట్టడం, వాళ్ళ ఐక్య ఫర్నిచర్లు వస్తాయి, జయాలకు గసులు వస్తాయి. వాడు అదేంది ఎన్టీఆర్ వచ్చి ఒక మల్బార్కు అడ్వర్టైజ్ చెప్తాడు. అరే నీ సినిమా చూసేదంతా ఎవరు? విశ్వకర్మల సినిమాలు చూస్తలేరు. అరే అవసరాలకు పని దొరకాలని చెప్పాలి కానీ నువ్వు మల్బార్ గోల్డ్ కు పోయి నువ్వు అడ్వర్టైజ్ యాడ్ ఎట్లా ఇస్తాడు? ఇలా సినిమాలు చేతి వృత్తుల ప్రజలు కదా. నాగార్జున కొనమని చెప్తాడు, వెంకటేశం కుదబెట్టమని చెప్తాడు. అరే ఇదంతా ఈ లెక్కేంది అంటే మా ప్రజలకు అర్థం కావాలి. మా ప్రజలు వాళ్ళు మనకంటే ఎక్కువ మేధావుల కంటే ఎక్కువ తెలివైన వాళ్ళు అసలు ప్రజలే. వాళ్ళకు వస్తున్నాయి కానీ ఇవి నేను శాసనసభలో మాట్లాడాలి, ఈ శాసనసభలో మాట్లాడాలి. అరే 1,00,000 నాగళ్ళు పెట్టి ఫిలిం సిటీని దున్నుతా అన్నాడు. రామోజీ ఫిలిం సిటీని దున్నుతా అని చెప్పిండు. ఏది మరి దున్నిండా? ఎన్ని కోట్లు ఇచ్చిండు రామోజీరావు కేసీఆర్ కి. ఎట్ ది సేమ్ టైం ఆంధ్రలో పోయిరా తెలంగాణ నుంచి కొబ్బరి బోండాలు అమ్మే వాళ్ళు కాదు, పచ్చళ్ళు పెట్టుకునే వాళ్ళు కాదు, సినిమా టికెట్లల్లో అదేంది ఇట్లా డోర్ల దగ్గర ఉన్నోళ్ళు నేను వాళ్ళని అంటలేను, ఆ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను అంటలేను. అదే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ బహుజన ప్రజలైనా ఈ తెలంగాణలో ఉన్న బహుజన ప్రజలైనా వీళ్ళు ఇవి అక్కడ మనలాంటి బాధలు పడుతున్నారు, ఇక్కడ మనం బాధలు పడుతున్నాం. నాయకులను అంటున్నా, అగ్ర కులాల నాయకులను అంటున్నా. చంద్రబాబు నాయుడు అయితేంది, అదేంది పవన్ కళ్యాణ్ అయితేంది, జగన్ అయితేంది, రెడ్డి పోతే కమ్మ పోతే రెడ్డి, అక్కడ ఈడ వెల్మ పోతే రెడ్డి, రెడ్డి పోతే వెల్మ. ఈ కల్చర్ ని మనం బద్దలు కొట్టాలి. అది ప్రజలకు తెలవాలి, అది ప్రజలు చూడాలి. యువకులు అదేంటి చాలా రీల్స్ అవి చూస్తుంటారు కదా, ఎంతసేపు రాజకీయం మాట్లాడాలి, మన నిరుద్యోగం పైన మాట్లాడాలి, పెరిగిన ధరల పైన మాట్లాడాలి, పత్రికలు చదవడం నేర్చుకోవాలి. ఈ పత్రికలల్లా మన భాష రాకుండా మన గురించినటువంటి విషయాలు రాకపోతే వాటిని తగలబెట్టాలి. మనవి రావాలి కదా. ఏంది సర్కార్ బడి గురించి ఇవాళ బడులు మూసేస్తున్నాడు. ఎందుకు మూసేస్తాడు? ఏ లెక్కమడి మూసేస్తాడు బడులు? ఒకవైపు ప్రైవేటీకరణనేమో పెంచి పోషిస్తారు, ఫీజు రియంబర్మెంట్స్ మొత్తం అగ్రకులాలే, స్కూల్స్ కాలేజీలే అగ్రకులాలే. ఇప్పుడు అదేంది మల్లారెడ్డికి ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మచ్చకు ఉదాహరణ తీసుకుందాం. ఈ పార్టీ శుద్ధపూస కాదు, ఆ పార్టీ శుద్ధపూస కాదు. ఇప్పుడు ఆ పార్టీ తీసుకుంటే దాంట్లో మల్లారెడ్డి ఏంది, తర్వాత ఆయన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏంది, ఇట్లా స్కూళ్ళు కలిగిన వాళ్ళు 100 మంది నాయకులలో ఉన్నారు, వ్యాపారాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం మాట్లాడుతుంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఎట్లా దేనికోసం ఏర్పడ్డది? ఆంధ్ర పెత్తనం ఉండొద్దని. నువ్వు ఆంధ్ర పెత్తనం ఉండొద్దని అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు దగ్గర చెంచాలు ఉండి తెలంగాణ వాదాన్ని తిట్టిర్రో, ఎర్రబెల్లి దయాకర్ అయితేంది, తర్వాత ఇంకా చాలా మంది 9 మంది, మీకు అందరికి తెలుసు అలా పేర్లు, నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు. మరి వాళ్ళు నీ దగ్గరికి పైసలు ఇచ్చే కదా వచ్చింది. నీ బిడ్డకి ఇల్లు కట్టించినోడు ఆయన బిడ్డకు తరచు మాట్లాడుతున్నారు ఈ మధ్య నేను వింటున్నా. అదే గంగుల కమలాకర్ ఇల్లు కట్టించిండు వాళ్ళ బిడ్డకు. ఇట్లాంటి అన్ని మన రాష్ట్రం మన ప్రభుత్వాలను మనం ఏర్పాటు చేసుకోవాలని, ఇప్పుడు దొరల పంచన చేరకుండా మీరు బానిసలు ఉండకుండా మన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుందామని మనమందరం బయటకు వస్తే మన ప్రభుత్వాలు ఏర్పడతాయి కదా. ఈ సోయాలకు లేకపాయ్ అదే ఓట్లు వేయించుకోవడం, ప్రతిసారి మభ్య పెట్టడం, ఇటు 5 ఏళ్ళు గడిచిపోవడం, అటు 5 ఏళ్ళు గడిచిపోవడం, బానిసలుగా ఉండడం, తర్వాత వాళ్ళ కోసం మనోళ్ళు అదేంటి కార్యకర్తలు కొట్టుకోవడం. ఈ మధ్యనైతే అసలు అవి వినాలంటే కూడా భాష కూడా అద్భుతమైన భాష, మన తెలంగాణ భాష అద్భుతమైన భాష. ఎంత సంస్కారవంతమైనటువంటి భాష అంటే ఆ భాషను దుర్వినియోగం చేస్తున్నారు. అదేంటి సీఎం కూడా మాట్లాడొద్దు. సీఎంలు బీఆర్ఎస్ సీఎం అయినా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాలైనా, ఏ నాయకుడు కూడా అవి ఇవాళ సామాన్య కార్యకర్తలు కూడా
మాట్లాడుతున్నారు. అసలు ఒకప్పుడు ఇట్లా లేదు భాష. ఎంత కొంచెం జుగుప్సగా ఇప్పుడు భాష చాలా ప్రధానమైనది తెలంగాణ. తెలంగాణ భాష అద్భుతమైన భాష. నిఘంటువులలో కూడా మనం వెతుక్కొని చదువుకున్న కొంతమంది ఉన్నారు. అయితే మేమేమంటున్నాం అంటే భాషను దుర్వినియోగం చేస్తారు. లోటపీసు, మాషపత్రి, తొండలు, నువ్వెంత, వాడెంత. ఇప్పుడు చూడండి, ఆయనకే పుట్టిండా, ఈయనకే పుట్టిండా. ఏందా భాష? ముఖ్యమంత్రులు మాట్లాడే భాషనా? సిగ్గు లజ్జ ఏమన్నా ఉందా? అసలు గవ్వే మాట్లాడేది. నేను సగటు మహిళగా, నార్మల్ మహిళగా, లేకపోతే నేను మాట్లాడితే నేనైతే వీళ్ళిద్దరికి అసలు సుమోటోగా తీసుకొని వీళ్ళ మీద కేసులు పెట్టాలన్నంత కోపం, నాకు ఆవేశం వస్తుంటది. అద్భుతమైన భాష కదా తెలంగాణ. ఒక పరిపాలన దక్షత కలిగి అదేంది మనం ఎంత నిండుగా గౌరవంగా ఉండాలి. ఏం భాషలు? కేసీఆర్ ఏం మాట్లాడతాడు, కేటీఆర్ ఏం మాట్లాడతాడు, అందులో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి అదేంది సైన్యం, సేనాలు, వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా ఏం భాష అది? ఎట్లా మాట్లాడుతున్నారు? ఏమన్నా దీంతో పాటు ఇంకా వీళ్ళకు వంది మాగదులు పాటలు రాస్తుంటారు. ఆ పాటలు ఏం పాటలు? ఒకడైతే ఆయన పేరేందో నాకు చెప్పడం ఇష్టం లేదు, కానీ ప్రజలకు అర్థమవుతుంది. నేను చెప్పిన వాళ్ళు ఎవరో ప్రజలకు అర్థమవుతుంది. ప్రతి పార్టీకి పాడతారు. ఎంత ఏం పాట? అన్నం తింటుండా, గడ్డి తింటుండా? మనం మాట్లాడితే అన్నం తింటుండా, గడ్డి తింటుండా? అవ్వ మాట్లాడుతుంది. ఏందమ్మా గడికి ఇట్లా గట్ల పాడతాడు పాట? జగన్ కాయననే, కవిత కాయననే, అదే ఎంఐఎం పార్టీ ఆయననే, బీజేపీ పార్టీకి ఆయననే, రేవంత్ రెడ్డి పార్టీకి ఆయననే. అరే అసలు ఆత్మసాక్షి ఒకటి గీత కాకుండా గీత ముళ్ళు గుచ్చుకున్నంత అదొక మాట మాట్లాడింది ఒక అవ్వ. అంటే చూడండి ఎంత భావజాలం. ఒక ఆలోచిస్తున్నామా లేదా? ఏం పాటలు ఆ పాటలు? ఎందుకు ఆ పాటలు? మన భాష చాలా సౌందర్యమైనది, అద్భుతమైనది. శాసనసభలో ప్రజలు హర్షించాలి మాట్లాడితే. తూకితే తూకితే కాదు, నువ్వు సంస్కరింపబడాలి, ప్రజలు నేర్చుకోవాలి నీ భాష. ముఖ్యమంత్రి అనేటోడు రాష్ట్రానికి తండ్రిలాగా ఉండాలి. కానీ తండ్రి ఏమో పక్కకు మూట కట్టుకొని ఏర్పడేటప్పుడు ఏదో పిల్లలకు చిప్ప చూపించినట్టు ఉండొద్దు. నీ వెనకాల ఆస్తులు అవసరం లేదు. గుమ్మడి నరసయ్య లాంటి పాలన మీరు చేయాలి. ఎట్లా అంటే చాలా అసలు నువ్వేంది నేను నా భార్య ఉంటామని చెప్పిండు. నేను ఇంకొక భాషలో కూడా చెప్పొచ్చు, కానీ వాళ్ళ భాషలో చెప్తే నా సంస్కారం, నా తల్లిదండ్రుల పెంపకం, నా భర్త ఉన్నటువంటి నేపథ్యాన్ని నేను బ్రేక్ చేసిన దాన్ని అయితేను. అట్లా బ్రేక్ చేయకుండా నేను సంస్కారంగా నేను మాట్లాడుతున్నా. ఇక నుంచి కూడా నేను సంస్కారంగానే మాట్లాడతా. తూలనాడే భాష నేను మాట్లాడను. వాళ్ళు ఎవరైనా కానీ భాష, తెలంగాణ భాష అద్భుతమైనది, పావురం గల్లది, ప్రేమ గల్లది. అదేంది ఇగురంగా మాట్లాడతాం మనం. మనకు చాలా ఇగురంగా ముచ్చట చెప్తే ఇగురంగా చెప్తాం. అట్లాంటి భాష లేకుండా ఏం భాష? శాసనసభలో మాట్లాడితే 4 కోట్ల ప్రజలు మెచ్చాలి. 4 కోట్ల ప్రజలకి న్యాయం కూడా జరగాలి. ఈ పాలసీల ద్వారా నేను తెలంగాణ రాష్ట్రం ఒకటి ఎంత అద్భుతంగా తీసుకొచ్చినావో, సరే దీక్ష చేసి తీసుకొచ్చినావా లేకపోతే ఎట్లనో అట్లా తెలంగాణ సహకారమైంది. ఆ సహకారమైన తెలంగాణలో ఉన్న వాటిని కూలగొట్టి ఇల్లు జడగొట్టి పెంట ఉదిచ్చినట్టు కాకుండా, సచివాలయాలు అవి కాకుండా ముందైతే పేద పిల్లలకైనా లేకపోతే బహుజన పిల్లలకు ఎవరికైనా అందరూ సమాన విద్యనే ఉండాలి. సీఎం కొడుకైనా ఇమాన్షి అయినా అదే బడిలో చదవాలి. లేకపోతే అదేంది కార్మికుడు మన వృత్తుల పిల్లలైనా అందులోనే చదవాలి. అట్లాంటి కామన్ విద్యను తీసుకురాలి, ఆ కామన్ వైద్యం తీసుకురాలి. సామాన్యంగా సామాన్య మహిళలకు ఏం కావాలనో వాళ్ళు చూపియాలి. శాసనసభలో ఇంతమంది మహిళలు అదేంది ప్రాధాన్యత కల్పియాలి. బీసీ సెన్సస్ చేయాల్సి ఉండే, అట్లా బీసీ సెన్సస్ కుటుంబ సర్వే చేసి దాన్ని లోపల పెట్టుకుంటున్నాడు. అందులో ఉన్నటువంటి బీసీ బానిస కొడుకులు కూడా అడగవలసి ఉండే అడగలేదు. ఇప్పటికీ కూడా అడుగుతలేరు. వాళ్ళకి చెంచాగిరియే చేస్తున్నారు. మేము కదా సీఎం కావాల్సిందని చెప్పి వీళ్ళకు సో ఏమాత్రం బరిసెలు బల్యాలు తీసుకొని పొడిచినా కానీ అర్థం కాని స్థితిలో నాయకుల దగ్గర, అగ్రకులాల నాయకుల దగ్గర బానిసలుగా ఉన్నారు తప్ప మేము మా తల్లులు, మా గొల్లల తల్లుల ఆత్మగౌరవం, అంటే మొత్తం సబ్బండ కులాల తల్లుల ఆత్మగౌరవం నిలబెట్టాలి. తల్లి అంటే
రాజ్యం అవును. రాజ్యం తల్లితో పోలిక ఉంటుంది కనుక ఈ తల్లులకు ఉపశమనం కలిగేలాగా గొల్ల తల్లులు రాజ్యం ఏలలేదు, వాళ్ళు శాసనసభలకు రావాలి, వడ్డెర తల్లులు రాలేదు, మేదర తల్లులు రాలేదు, మేరే తల్లులు రాలేదు, మేరే కమ్యూనిటీ బట్టలు పద్మశాలి బట్టలు వేస్తే మేరోళ్ళు బట్టలు కుట్టిండ్రు. అట్లా చేపలు ఆహారం చూపించినటువంటి ముదిరాజుల తల్లులు, మెజారిటీ ఉన్నటువంటి చాకలి, మంగలి, విశ్వకర్మ, సంచార జాతుల తల్లులు, మైనారిటీ తల్లులు, ఆదివాసీ తల్లి ఒక్క సీతక్క ఉంటే సరే, సీతక్క భావజాలం ఏదైనా ఉండనియండి, ఆమె నిర్ణయాధికారులు అయితే తీసుకునేటువంటి స్వేచ్ఛ ఆమెకు ఉండదు. కానీ అక్కడ ఉన్నందుకైతే చాలా సంతోషం కలుగుతుంటది చాలా సార్లు చూసినప్పుడు. అట్లా కావాలి, మనకి ఇట్లా కావాలి, ఈ తల్లులు ఉండేటువంటి తెలంగాణ రావాలి, ఈ తల్లులే సీఎం కావాలి. సరే, ఇప్పుడు మహిళలకు ఖచ్చితంగా రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఉండాలి, అసెంబ్లీలో కూడా మహిళలు రావాలి. ఎందుకంటే మహిళలు కులవృత్తులు చేస్తూ ఉన్నారు కాబట్టి, మహిళలు లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదు కాబట్టి రాజకీయాల్లోకి రావాలి, మాటలను మీరు చెప్తా ఉన్నారు. కానీ నేను తెలంగాణ ఆడబిడ్డను అంటూ కూడా కవిత కూడా ముందుకు వస్తూ ఉంది. ఎట్లా చూస్తారా? కవిత పార్టీ పెట్టింది, నిరుద్యోగులకు మద్దతుగా ఉంటుంది, ఉద్యమకాలకు మద్దతుగా ఉంటుంది, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కనిపిస్తూ ఉంది, వాళ్ళ దగ్గర వాళ్ళ వాయిస్ వినిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తారు మరి? కవితను స్వాగతిస్తారా? నేను ముందు మీకు ఒక సూచన చేయదలుచుకున్నా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత తమ్నీల్ నా పక్కన ఆమె ఫోటో దయచేసి పెట్టొద్దు, మమ్మల్ని అవమానపరచొద్దు. నేను చెప్తున్నా, చాలా మంది ఇంటర్వ్యూలు చేస్తున్నారు, ఇంటర్వ్యూ చేసిన మధు ఫోటో, లలిత ఫోటో నా పక్కకు మళ్ళీ ఆమె ఫోటో పెడితే మాత్రం నాకు అవమానంగా ఉంది. దయచేసి పెట్టొద్దు. పెడితే ఇంటర్వ్యూని మాత్రం నేను ఒప్పుకొని మళ్ళీ ఒక వీడియో చేసి పెడతా మీకు. అట్లా పెట్టొద్దు, తప్పకుండా ఆమె లేని వీడియోని పెట్టండి. నాకు చాకలైలమ్మని పెట్టండి, అది ఆదివాసీ తల్లులైనటువంటి సమ్మక్క సారలకను పెట్టండి, బొమ్మ హేమాదేవిని పెట్టండి, సంగే లక్ష్మీబాయి లక్ష్మమ్మలను పెట్టండి, చిందెల్లమ్మని పెట్టండి, మేము ఒప్పుకుంటాం. కానీ ఈవన్ తీసుకొచ్చి 0.02% ఉన్నటువంటి వెల్మ కులానికి చెందినటువంటి, నేను పేరు ఇకపై నుంచి కూడా నేను చెప్పదలుచుకోలేదు, ఆమె జనాభా ఎంత, ఆమె పదవులు అనుభవించి, ఆస్తులు అనుభవించి, బుర్జు ఖలీఫా లో ఆస్తులు కలిగినటువంటి, అంటే ప్లాట్ కలిగినటువంటి, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఆస్తులు కలిగినటువంటి సంపన్న పెత్తందారు మహిళ కదా ఆమె. మాకెట్లా సామాజిక న్యాయం ఉంటది? ఆమె కాదు కదా కావాల్సింది, బీసీ బిడ్డలు కావాలి, ఎంబీసీ బిడ్డలం కావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా అదైతే సామాజిక తెలంగాణ అయితే తప్ప, పొద్దున్న లేస్తే కనబడుతుంది అంటే కొత్త బిచ్చగాడు పొద్దురగడు అనేది మన సామెత. అట్లా డబ్బు బాగా తెలంగాణ ప్రజల్ని మాలాంటి వాళ్ళని ముంచి మా శ్రమను దాచుకొని ఇవాళ ఆమె రాష్ట్రం మొత్తం తిరుగుతుంది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాలంటే కష్టమైతుంది, పలు చోట్లకు వెళ్ళాలంటే ఖర్చు, తిండి, తిప్పల, పెట్రోల్, ఆరోగ్యం, 100 రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. ఆమె ఏమన్నా గుడిసెలుందా, ఆమె ఏమన్నా పెంకుటిండ్లు ఉందా, లేకపోతే అప్పట్లాగా కిరాయి ఇంట్లుందా? కాదు కదా. కేసీఆర్ వాళ్ళ దోస్తు రాజయ్య యాదవ్ మాట్లాడి కేసీఆర్ కడుపులో చెడబుట్టిరని. కేసీఆర్ కడుపులో చెడబుట్టడం కాదు, ఈ రాష్ట్రానికి చీడ పురుగులు వాళ్ళు, కొడుకైనా బిడ్డైనా. బతుకమ్మ వీళ్ళు తీసుకొచ్చిన బతుకమ్మ ఏం కాదు, మా బతుకమ్మ, మా పూర్వ కాలం నుంచి ఉన్నటువంటి బతుకమ్మలు అవి. అందులో బాలనాగమ్మ పాటలు ఉంటాయి. అట్ ది సేమ్ టైం నక్క చెన్నయ్య, ఆచార్య ఎన్ గోపి సార్ వాళ్ళ తండ్రి నక్క చెన్నయ్య అని అది వాళ్ళ బిడ్డ. నక్క అండాలమ్మ పాటలు మేము నల్గొండ జిల్లాలో విరివిగా వాడుకుంటాం. మేము ఆ చైతన్యం, ఎందుకంటే సర్కారు నుంచి న్యాయం జరగలేదు. ఇప్పుడైతే చిన్నారి శ్రేయితకు, తర్వాత టేకు లక్ష్మికి, మానసకు, కుమ్మెరగట్లో నిన్న తెచ్చిపోయినటువంటి పాప, ఇట్లాంటి వాళ్ళకి ఎట్లా న్యాయం సర్కారు చేయలేదో ఆ రోజులలో కూడా మన నక్క అండాలమ్మకు హైకోర్టులో న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోతే ఇన్నేళ్ల నుంచి ఆమె మీద, నక్కండాలమ్మ మీద పదం పాడుకుంటున్నాం. నేను బతుకమ్మల పుస్తకంలో ఆమెకు పుస్తకాన్ని అంకితం ఇచ్చిన, అండాలమ్మకి నిరసనగా. వీళ్ళేం తెలంగాణ తీసుకురాలేదు, వీళ్ళేమి ఉద్యమంలో వీళ్ళు లేరు, తెలంగాణ ఉద్యమం టైంలో వీళ్ళు లేరు. కాకపోతే పలానా పేరు చెప్పుకొని అట్లా మీడియా వాళ్ళదే కదా ఛానల్స్, లేకపోతే పెద్ద ఫోన్లు అవన్నీ ఉన్నాయి. మాకు మొన్నటి దాకా ఫోన్లే లేవు కదా, మొన్నటి దాకా మాకు ఫోన్లు లేవు. కొద్దిగా కనపడకుండొచ్చు, బెల్లం ఉన్న కాడ ఈగలు అన్నట్టు కొంతమంది ఉండొచ్చు కాక, కానీ బతుకమ్మ, బోనాలు, పీరీల సంస్కృతి ఇక్కడ తెలంగాణలో
అదేంది ధాన్యాల సంస్కృతి కొత్త పెట్టుకుంటాం. ఈ అన్ని సంస్కృతులు మనవి. ఈ సంస్కృతులకు అన్నిటికీ వ్యతిరేకులు వాళ్ళు. అసలు తెలంగాణ ఆత్మ వాళ్ళకెందుకు ఉండదు. కేసీఆర్ కు ఉండదు, కేటీఆర్ కు ఉండదు, వాళ్ళ కుటుంబానికి ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ తెలంగాణ కాదు, బీహారీ వాళ్ళు. అనేక సందర్భాలలో ఇంటి రమ్యారావు అయినా తర్వాత కేసీఆర్ గారు లైవ్ గా మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు బీహారీ వాళ్ళు. దోసుకోవడం కోసం వచ్చినటువంటి తెలంగాణ తేరగా ఉంది, అమాయకులు ప్రజలు అని అనుకుంటున్నారు. అట్లా దోసుకుండ్రు మనల్ని ఇది చేసి. తప్పకుండా అదేంది నేపాల్లో జరిగినటువంటి తీరు చూసినాం, శ్రీలంకలో చూసినాం. అట్లాంటి ఇంకో కొన్ని చోట్లలో కూడా అక్కడక్కడ అయినాయి. ఇప్పుడు కాక్రోజ్ లాంటి యువత మేలుకొన్నారు, ప్రశ్నించడం నేర్చుకున్నారు. ఆమె పిల్లలు ఏడు చదువుకుంటారు, మన ఉద్యమకారుల పిల్లలు ఏడు చదువుకుంటున్నారు. కుటుంబాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే అంతమైనటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళని చూడలేదు కదా. నేను ఏమంటానంటే మొత్తంగా ఎట్లా ఏర్పడ్డదో తెలంగాణ, ఏ ఆకాంక్షలతోటి ఏర్పడ్డదో, భూమి అయినా నిధులైనా రాజకీయ ప్రాతినిధ్యాలైనా సమానంగా పంచి ఉంటే అసలు ఆయనను నిజంగా చరిత్రకారుడుగా చూసేవాళ్ళు. మొదటి ముఖ్యమంత్రిగా అద్భుతమైన చూసేవాళ్ళు. కానీ నియంతలాగా ఉంది. ఇప్పటికీ కూడా వాళ్ళ అహంకారం తగ్గలేదు. ఎక్కడ నోరు ఎట్లా పడితే అట్లనే మాట్లాడతారు. వాళ్ళ కార్యకర్తలైనా వాళ్ళ నాయకులైనా నోరు ఎట్లా పడితే అట్లనే మాట్లాడతారు. అట్లనే కాంగ్రెస్ కూడా కనిపిస్తుంది. రైట్ అక్క, తెలంగాణలో ముస్లిమ్స్ పైన కావచ్చు, లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పైన కావచ్చు, ఎక్కువగా చిన్నపిల్లల పైన, అమ్మాయిల పైన, లేకపోతే రోడ్డున వెళ్ళేటువంటి అమ్మాయిల పైన అత్యాచారాలు, రేపులు జరుగుతూ ఉన్నాయి. కానీ వాటి విషయంలో ఎక్కువగా స్పందన కరువైంది. కానీ దిశ కేసు విషయంలో ఎన్కౌంటర్ దాకా వచ్చినటువంటి డైరెక్ట్ దిశ చట్టాన్ని తీసుకొచ్చిరు, ఎన్కౌంటర్ చేసిరు, వెంటనే యాక్షన్ తీసుకోబడ్డది. ఎందుకు ఈ వీళ్ళ విషయంలో ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు? ఇవాళ కాదు, అనాదిగా వస్తున్నటువంటి సంస్కారం. అగ్రకులాల న్యాయం, పెత్తందారులకు న్యాయం జరుగుతుంది తప్ప ఈ దేశంలో చిట్ట చివరి వాళ్ళకు న్యాయం జరగదు. అట్లనే పదే ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నా, మన ఇంటర్వ్యూలో కూడా అనేక సార్లు వీళ్ళ పేర్లు చెప్పిన. రాష్ట్రం ఏర్పడగానే హన్మకొండ వరంగల్ ప్రాంతానికి చెందిన చిన్నారి శ్రీహిత మంగలి అమ్మాయి, మా ఇంటి పక్కన వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు, వాళ్ళ చుట్టాలు. 9 నెలల పాప పైన నేను కవిత్వం కూడా రాసిన. 9 నెలల తోలుగుడ్డు పైన ఏంటి రాని అది మాట్లాడడానికి లేదు. వాడు అత్యాచారం చేసిండు. వాడిని ఇంతవరకు శిక్ష ఎన్కౌంటర్ జరపాలి కదా, జరపలేదు. టేకు లక్ష్మి పైన జరపలేదు. టేకు లక్ష్మి మీద అత్యాచారం చేస్తే చచ్చిపోయింది, శ్రీహిత చచ్చిపోయింది, అదేంది టేకు లక్ష్మి చచ్చిపోయింది, మానస చచ్చిపోయింది. అక్కడ శ్రీనివాస్ రెడ్డి బాయిల వాత పెట్టిండు, అక్కడ వాళ్ళు చచ్చిపోయిండ్రు. తర్వాత సింగరేణి కాలనీలో అదేంది డ్రగ్స్ తీసుకొని వాడు అమ్మాయిని అత్యాచారం చేసిండు, చంపేసిండు అమ్మాయిని. తర్వాత నిన్నటి కుమ్మరిగట్టు దాకా ఈ నిందితులకు శిక్షలు పడవు. వీళ్ళంతా అగ్రకులాల నిందితులు, అగ్రకులాలకు చెందినటువంటి నిందితులు కనుక వీళ్ళకు శిక్షలు పడలేదు కూడా. ఇక మరి అదేంది ప్రియాంక రెడ్డి అనేటువంటి ఒక వెటర్నరీ డాక్టర్ అమ్మాయి, పశువుల డాక్టర్ ఆమె, ఆ అమ్మాయి పైన కూడా అత్యాచారం జరగడం తప్పే, ఖండిస్తున్నాం. మేము కూడా బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. నివాళులు కూడా మేము కూడా క్యాండిల్ ర్యాలీ తీసినాం. అయినప్పటికీ ఆ నలుగురిని ఎన్కౌంటర్ చేసిరు. వెంటనే సజ్జనార్కు తుపాకీ దొరికింది, తూటాలు దొరికినాయి, కాల్చి పడేసిండు. మరి వీళ్ళందరూ కనపడకపోవడం సజ్జనార్ వృత్తికి ద్రోహం జరిగినట్టు. ద్రోహం జరిపిండు ఆయన, ద్రోహి అనే మాట్లాడతాం. సరే రేపొద్దుగాల ఎదుర్కోవాల్సి వస్తే కూడా ఎదుర్కొంటాం. కానీ సజ్జనార్ కళ్ళు కనపడలేదు. సజ్జనార్కు ఆర్డర్స్ ఎందుకు పాస్ చేయడు? దిశకైతే ఒక చట్టం ఏంటి, తర్వాత వీళ్ళందరికైతే ఏంటి అని సజ్జనారు కూడా వీళ్ళందరిని ఎన్కౌంటర్ చేయాలి కదా. శ్రీహిత నిందితుడైన తర్వాత చైత్ర విషయంలో ఆసీఫా కూడా చచ్చిపోయింది కదా, గుడిలో పూజారి. వీళ్ళందరి మీద, ఆ నిందితుల మీద ఈయనకు గుండు దొరకలేదు పిస్తోల్కు అని మాకు అనిపిస్తుంది. అక్కడ ఆంధ్రలో కూడా చూడండి, బ్రాహ్మణ అమ్మాయి చచ్చిపోతే వెంటనే నిర్భయ వచ్చింది. కానీ అక్కడ ఆయిషా అనే ఒక అమ్మాయి చచ్చిపోతే మాత్రం రాలేదు. మళ్ళీ ఇంకా ప్రత్యూష విషయంలో, సినిమా నటి ప్రత్యూష విషయంలో కూడా నిందితులకు శిక్ష పడలేదు, సిద్ధార్థ రెడ్డికి శిక్ష పడలేదు. అంటే అగ్రకులాలకు ఒక న్యాయం. అగ్రకులాల నాయకులు కనుక అదేంటి ఆర్డర్ పాస్ చేస్తే, నేనేమనుకుంటున్నాను అంటే సజ్జనారు మీద ఉన్న ఆయన ఆర్డర్ పాస్ చేస్తే వాళ్ళని చంపేయగలిగిండు. ఎంత ఆ బానిసత్వం ఎందుకు సజ్జనార్ గారికి? మిగతా పిల్లలకు కూడా న్యాయం చేసి ఉంటే ఆ వృత్తికి గౌరవం అనిపించేది, ప్రజలలో చిరస్థాయిగా ఒక మంచి
భావన కలుగుతుంది తప్ప ఇగో ఇట్లా చరిత్ర ద్రోహిలుగా మిగిలిపోవడం బాధాకరం. అక్క చివరిగా సోషల్ మీడియాలో మీరు ఎక్కువ మనం ఫేస్బుక్ లో మీరు మాట్లాడుతూ ఉంటారు, ఏదైనా అంశం పట్ల కావచ్చు, లేకపోతే వాళ్ళకైనా ఏదైనా సమస్య పట్ల దానికి సానుకూలంగా స్పందించడం, లేకపోతే ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, వాటిపైన సోషల్ మీడియాలో ఒక ఉద్యమం జరుగుతూ ఉంటుంది. దీనికి సందర్భంలో మహిళా జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే ఉద్యమకారులు, అటు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఉద్యమకారుల పైన కావచ్చు, కొన్ని సోషల్ మీడియా కొన్ని ఫేక్ అకౌంట్స్ పెట్టుకొని ఫేక్ వాల్ పేపర్ సృష్టించుకొని ఒక ఏదో ఒక ఇమేజ్ సృష్టించి లకారంతో ఆడవాళ్ళని తిట్టడం, అసభ్య పదజాలం, అసభ్య ఫోటోలు పెట్టడం జరుగుతూ ఉంది. అంటే ఇందాక కొందరు వ్యక్తులు నడిపిస్తా ఉన్నారు, లేకపోతే ఏదైనా వ్యవస్థ నడిపిస్తుంది అనుకోవచ్చా ఈ అంశం పట్ల? అంటే ప్రశ్నించే వాళ్ళపైన ధిక్కార స్వరాల పైన తప్పకుండా ఉంటది. మన విప్లవశ్రీ మీద చూసినాం, బట్టలు మార్పింగ్, అదేంటి చాలా బాధాకరమైనటువంటి అప్కమింగ్ అమ్మాయి, అంటే మంచి జర్నలిస్ట్, ధిక్కార స్వరం, ఉన్నదున్నట్టు ప్రశ్నించడం, ఉన్నదున్నట్టు మాట్లాడడం, తర్వాత బీజేపీ చేస్తున్నటువంటి అనేక విషయాలు మాత్రమే కాదు, అన్ని వైపులు ప్రశ్నిస్తుంది. ఆమెను ఒక కోణంలో చూడని అవసరం లేదు, అన్ని వైపులా ఎక్కడ అన్యాయం జరిగితే అన్యాయాన్ని ప్రశ్నిస్తుంది, మహిళల పట్ల స్పందిస్తున్నది, చిన్న పిల్లల పైన స్పందిస్తున్నది, అనేక విద్యార్థుల నిరుద్యోగాల పైన కూడా ఏంటి సర్కార్ ఇట్లా చేస్తుందని చెప్పి అమ్మాయి చాలా చోట్లల్లా విప్లవశ్రీ మాట్లాడుతుంది. అయితే ఈ ప్రశ్నించే తత్వం రాజ్యం తట్టుకోదు, అది ఏ పార్టీ అన్నా కానీ వాళ్ళు దాడులు ఇట్లా చేస్తారు. మన బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా అదేంటి సోషల్ మీడియా ఓ సెక్షన్ ఏర్పాటు చేసుకోరు, అట్లా అన్ని పార్టీలకు సోషల్ మీడియా ఒకటి నడుస్తుంటది. ఏ పార్టీని ప్రశ్నిస్తే అట్లా మన అదేంటి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు అది అట్లా జరిగింది. కానీ ఆ తీరును విప్లవశ్రీ మీద జరిగినటువంటి ట్రోలింగ్ ను ఖండిస్తున్నాను. అట్లా అనేక మందికి కూడా జరిగింది. ట్రోలింగే కాదు, ప్రాణాలు పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అదేంటి స్వేచ్ఛ అనే ఒక జర్నలిస్ట్ బీఆర్ఎస్ నాయకులు చెరబడితే వాడు పూర్ణచంద్రరావు అనే అతను వల్ల స్వేచ్ఛ చచ్చిపోయింది. ట్రోలింగ్ మాత్రమే కాదు, ప్రాణం పోయింది అక్కడ స్వేచ్ఛది. ఎంత బాధాకరం చెప్పలేక. ఆమె జర్నలిస్టు, గొప్ప జర్నలిస్టు, టీ న్యూస్ లో పనిచేసింది, స్వతంత్రంగా మాట్లాడగలుగుతుంది, సాహిత్య వేదికలలో చాలా మాట్లాడింది స్వేచ్ఛ. అదేంటి తెలంగాణ అని చెప్పి జూపాక సుభద్ర రాసినటువంటి కవిత్వం పైన తను మాట్లాడితే మీరు కూడా అందరు వినాలి. ఆ చెల్లె మాట్లాడినటువంటిది ఎంత ప్రేమగా, ఎంత నిండుగా మాట్లాడేది స్వేచ్ఛ. నేను అనుకునేదాన్ని గొప్ప జర్నలిస్టే కాదు, రేపు పొద్దుగాల స్టూడియో పెట్టుకుంటే సీఈఓ కావాలనుకునేదాన్ని, నేను ఒక పొలిటీషియన్ కావాలి అనేదాన్ని. ఈ రోజుకు నాకు చాటింగ్ ఉంది ఆమెది, అక్క అని మాట్లాడడం. అట్లాంటి ప్రాణం పోయినటువంటి స్వేచ్ఛ కూడా ఉంది. అంటే చాలా రకాలుగా మా మీద కూడా ఇవాళ నేను మాట్లాడితే చాలా అక్కడక్కడ కొంత సోషల్ మీడియా కొన్ని పాయింట్లను పట్టుకొని అంటే కొంత బిట్ ని కట్ చేసుకొని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాడుకుంటున్నారు. లకారాలే కాదు, అత్యాచారాలే కాదు, మహిళ ఉనికికి ప్రమాదంగా మారుతున్నటువంటి సోషల్ మీడియా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. సోషల్ మీడియాను నడిపిస్తున్నటువంటి నాయకుల ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోవాలి. మీకు పైసలు ఉన్నాయి కదా, అది పదవులు ఉన్నాయి కదా, అహంకారంతో బలుపుతోటి వీళ్ళు చేస్తున్నటువంటి తీరును మొత్తం ప్రజలు కూడా ఖండించే రోజు. ఎందుకు ఇంతలా దిగజారి ప్రశ్నించడం వల్ల, ప్రశ్నించకపోతే వాళ్ళ పక్షం ఉన్నారనుకో, వాళ్ళని జోకిరనుకో, ఇవాళ పోయి ఇప్పుడు నేను ఆమె పేరు చెప్పనన్నా, ఓ దొరసాని ఉంది, ఆ దొరసాని పోయి ఆమెను ఎంతగానం బిస్కెట్లు వేసి ఎంత నువ్వు అట్లా చేసినావు, నువ్వు ఫలా అని అనిత అని చెప్పలేదు, ఆమె పేరు నాకు చెప్పడం ఇష్టం లేదని నేను చెప్తున్నా. ఆమె మీద ఓ జర్నలిస్ట్ అయితే పాటే పాడుతుంది. ఏం ఆమె కలిసి ఏం గడ్డి వీకిర్రు, ఏం మోపు కట్టిర్రు, ఏం నాగన్లు తోలిర్రు, ఏడవరి కోసిర్రు, ఏడ కంకులు దుంచిర్రు, ఏమన్నా మొక్క కంకి దుంచిరా, జొన్న కంకులు దుంచిరా, ఏం చేసిర్రు? వాళ్ళకి శ్రమ ఎరికేనా? శ్రమ ఎరుకుంటే అట్లా మాట్లాడతారా, అట్లా పాట పాడతారా? అగ్రహారపు మహిళలు, అగ్రహారపు జర్నలిస్టులకు వాళ్ళు అంటగాగుతారు. అదేంటి కమ్మ వర్సెస్ కమ్మ, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఏ కమ్మ యాక్టివిస్టులు పనిచేయంగా మీరు చూసిరా? ఇప్పుడు ఆంధ్రలో 100 ఉన్నాయి, అక్కడ కూడా. తెలంగాణ కంటే తెలంగాణ మాకు చైతన్యం ఉంది, ఆత్మగౌరవం ఉంది, అస్తిత్వం ఉంది, మేము పోరాడుతున్నాం ఒకవైపు. మరి ఈడ ఉంది కమ్మ నాయకుడు కాదు, ఇంకొక నాయకుడు కాదు, మీరు ఆడ చాలా ఉన్నాయి. ఆడ రాజధానులు,
ఆడ కబ్జాలు జరుగుతున్నాయి. ప్రత్యేక హోదా కావాలి కదా, ప్రత్యేక హోదా లేదు. అదేంటి మీకు సెక్రటరియట్ లేదు, మీకు కలెక్టర్ ఆఫీసులు లేవు, మీకు అనేకమైనటువంటి వసతులు లేవు. అక్కడ కొట్లాడాలి కదా, కొట్లాడతలేరు. ఏమైనా అదేంటి కమ్మ నాయకుడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కమ్మ, ఏరే ఆయనను ప్రశ్నించేటోళ్ళని అయితే నాకేం కనబడలేదు ఆంధ్రప్రదేశ్లో. మొత్తం సమస్య అంతా ఈ తెలంగాణలో ఉన్నట్టు తెలంగాణలో దిగబడిపోతారు. తెలంగాణ కోసం చాలా మంది పోరాటం చేసి ఉన్నారు అక్క. తెలంగాణలో బుల్లెట్లు, రబ్బర్ బుల్లెట్ల దెబ్బలు చూసిర్రు, లాఠీ దెబ్బలు చూసిర్రు, ఎంతోమంది కొందరు అమరులైన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఈ తెలంగాణ సిద్ధం పైన రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్ర పెత్తందారులు కావచ్చు. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు దోపిడీలు చేస్తూ ఉన్నారు, తెలంగాణలో ఆంధ్ర వల్ల మన యొక్క తెలంగాణ భూములను కబ్జా చేస్తా ఉన్నారు. ఇన్ని జరుగుతూ ఉంటే తెలంగాణ ఉద్యమం ఎందుకు మాట్లాడే? భూమి అంతా ఇక్కడనే ఉంది, తెలంగాణలో భూమి ఉంది, ఇక్కడ వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి. ఈడ సెక్రటరియట్ చుట్టూ తిరుగుతారు. ఏమో ఈడ ఉండే యాక్టివిస్టులైనా గుడిసెల నుంచి వచ్చి చేస్తలేరు. వీళ్ళకు ఎన్జిఓలు ఉన్నాయి, ఇక్కడ సకల సౌకర్యాలు కలిగి ఈడ ఉన్నారు. వాళ్ళ ఆధిపత్యాన్ని ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళను లేకపోతే ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడారు, ఎవరిని ఎదుర్కొంటున్నారు? ఎదుర్కొంటలేరు. అంటే నేను చెప్తున్నా పాలకులు, ఈవెన్ పాలకులతో సహా చెప్తున్నా, వాళ్ళు మన ఇక్కడ మాలాంటి వాళ్ళం మేము 100 మంది ఇదివరకు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. చాలా మంది మాట్లాడేటోళ్ళు ఉన్నారు, చాలా మంది ప్రశ్నించారు. గద్దరన్ ఎవరు, అందశ్రీ ఎవరు, తర్వాత అంతకు ముందు మన విమలకే ఏంటి, చాలా మంది ప్రశ్నిస్తారు, మాట్లాడుతున్నారు. మా గొంతులు మాకు ఉన్నాయి. అనేక మంది ప్రాణత్యాగాలు కూడా మనకి ఇక్కడ నిదర్శనం, సాక్ష్యాలు. ఇక్కడ జానపద కళలు ఉన్నాయి. మాకు నిరంతరం చైతన్యం విరివిగా ఉంది. ఇప్పుడు కాక్రోజ్ పార్టీలో కూడా భాగస్వామ్యం చాలా మంది అయ్యారు. అట్లా కాకుండా ఇంకా వివిధ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు, లేదా పార్టీలలో అంతర్భాగం కాకుండా సాహిత్య సభలను నడిపే వాళ్ళు, అంటే యువత, పిల్లలు, అప్కమింగ్ యువత. నేను యువకులకు నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు సాహిత్యం రాస్తున్న వాళ్ళకైనా, సాహిత్యం రాసిన రాజకీయ సాహిత్యం రాయాలని చెప్తున్నా. రాజకీయ సాహిత్యాలే మాట్లాడాలి, రాజకీయ ఉపన్యాసాలే మాట్లాడాలి. మనము శాసనసభకు రేపు వచ్చే వాళ్ళంతా అదేంది అక్కడిక్కడ అంట కాకుండా, ఏంటి పార్టీ నాయకులకు కానీ లేకపోతే ఇప్పుడు పాత కొంత ఉంది, రాజకీయాలు చేయకుండా మేధావులుగా మిగిలిపోయిన వాళ్ళ సోపతి చేయొద్దని చెప్తున్నా నేను. ఎందుకంటే అసలు ఆయన ఎక్కడ పోటీ చేయడు. ఓ నియోజకవర్గం ఎంచుకొని ఆ ప్రజల బాధలు తెలియవు ఆయనకు, రేషన్ తెలియదు. అదేంటి అక్కడ రోగాలు వస్తే కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుందని తెలియని వాళ్ళు కూడా ఉంటారు. కనీసం వీళ్ళ వల్ల, మేధావుల వల్ల ఉంటే ఉండొచ్చు కాక, కొన్ని విషయాలలో మాట్లాడితే మాట్లాడొచ్చు కాక, కానీ వీళ్ళు నాయకులు గారు అయ్యే వాళ్ళను అదేంటి వాళ్ళకు రాజకీయ సలహాలు, సూచనలు ఇవ్వరు వాళ్ళు. అందుకే వాళ్ళకంటే నేనేం చెప్తున్నా అంటే, మీరు రాజకీయ శాస్త్రాలు చదవండి, ఏమేమి రాజకీయ తత్వాలు ఏమున్నాయి అవి చదవండి, రాజకీయ ఉపన్యాసాలు చదవండి. మీరు తప్పకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి తప్ప మీరు రాజకీయం చేయనటువంటి మేధావులతో అంటకాగొద్దని నేను చెప్తున్నా. ఇదొకటి. దాని తర్వాత మనం ముందు మాట్లాడుకున్నాం, సెటప్ చూసి వెళ్ళొద్దు. భారీగా అదేంటి కార్లు, లగ్జరీ జీవితం కోసం అట్లా కాదు, లగ్జరీ జీవితం కూడా కాదు. గుర్రం బగ్గి పోతుంటే బగ్గిలా దొర కూర్చుంటే దొరెమ్మటి బండి వెనకమ్మటి, బండి ముందల బండి వెనక ఎవరు ఉరికిరు, మనమే ఉరికినాం ఆ రోజులలో. ఇప్పుడు కూడా మీరు కొంతమంది కార్ల వెనుక, అంటే నాయకుల కార్ల వెనుక, నాయకురాళ్ళ కార్ల వెనుక పరిగెత్తొద్దు. గౌరవంగా మన ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలంటే వాళ్ళు వచ్చి మనతో మాట్లాడాలి. మనకేం కావాలో వాళ్ళు వచ్చి తెలుసుకోవాలి. అట్లాంటిది జరగాలి తప్ప అదేంటి ఏ నాయకుడు రాని, ఆఖరికి కార్పొరేటర్ కూడా ఈ సిస్టమ్ ను కొనసాగిస్తుండ్రు, అంటే ఈ పద్ధతిని కొనసాగిస్తారు. అవి ప్రజలు లేదా కార్యకర్తలు ఈ హైప్ క్రియేట్ చేసి ఆయన ఇంట్లోకించి ఇస్తాడా ఏమన్నా? కార్పొరేటర్ ఆయన ఇంట్లోకించి ఇస్తాడా? అంతకు ముందుకు ఉన్నటువంటి మామూలు సామాన్యమైన సగటు మనిషి అది పెద్ద బంగ్లాలు ఎట్లొస్తున్నాయి, కార్లు ఎట్లొస్తున్నాయి, విల్లాలు ఎట్లొస్తున్నాయి, ఆయనకు అదేంది ఫామ్ హౌస్లు ఎట్లొస్తున్నాయి అని ప్రజలు ఆలోచించాలి, యువకులు ఆలోచించాలి, రాజకీయం చేయాలి కొత్తగా అనుకుంటున్న వాళ్ళు ఆలోచించాలి. నా బీసీ తల్లులు, బీసీ బహుజన ఆలోచనలు, ఆకాంక్షలు కలిగినటువంటి తల్లులందరం మనమందరం ఏకమైదాం. ఒక అదేంది సామాజిక న్యాయం అని చెప్పి మన అనేక పదవులు అనుభవించిన వాళ్ళతో కాదు మనం జర్నీ చేయాల్సింది. ఇకపైన మన స్వయం పాలన మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మన సర్కారును మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను ప్రజల్ని కోరుతున్నా. ఓకే, రైట్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది దాసోజు లలిత గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్ కావచ్చు, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.